దివ్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున సాధకుల కోసం వరాహీదేవి కార్యసిద్ధి మంత్రం గురించి చెప్పబోతున్నాను. ముందుగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వరాహీదేవి కార్యసిద్ధి మంత్రము ద్వారా సాధకుడికి ప్రతి పనిలో కార్యసిద్ధి లభిస్తుంది. ఈ యొక్క వారాహీదేవి అమ్మవారి కార్యసిద్ధి మంత్రము చాలా శక్తివంతమైన మంత్రము. ఇప్పుడు సాధన గురించి చెప్పబోతున్నాను. ఈ యొక్క సాధన 11 రోజుల అనుష్ఠానం ఉంటుంది. సాధకుడు ఎర్రటి వస్త్రాన్ని ధారణ చేయవలసిందిగా ఉంటుంది. సాధకుడు తూర్పు ముఖంగా కూర్చొని పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై అక్షింతలు పోసి దానిపై అమ్మవారి యొక్క ఫోటోను కానీ ప్రతిమను కానీ స్థాపన చేయవలసిందిగా ఉంటుంది. స్థాపితము తర్వాత అమ్మవారికి ఎర్రటి గాజులను, ఒక చున్నరి, ఒక గౌరీ సామాను, అలాగే అత్తర్ను అమ్మవారికి సమర్పించవలసిందిగా ఉంటుంది. అమ్మవారికి ఆవు నెయ్యి దీపం పెట్టవలసిందిగా ఉంటుంది. ఆ యొక్క దీపము దిశ సాధకుడిని చూస్తూ ఉండాలి. అమ్మవారికి ఎర్రటి గులాబీలను సమర్పించవలసిందిగా ఉంటుంది. అలాగే అమ్మవారికి నైవేద్యము బెల్లపు పానకము, అలాగే 5 రకాల మిఠాయిలను నైవేద్యముగా సమర్పించవలసిందిగా ఉంటుంది. సాధకుడు ఎర్రటి ఆసనాన్ని వేసుకొని ప్రాణప్రతిష్ఠ కలిగిన ఎర్రచంద్ర మాలను ఈ యొక్క మంత్రజపంలో వినియోగించవలసిందిగా ఉంటుంది. ప్రతిరోజు సాధకుడు 1100 సార్లు మంత్రజపం చేయవలసిందిగా ఉంటుంది. ఇలా 11 రోజులు చేయవలసిందిగా ఉంటుంది. ఆఖరి రోజున సాధకుడు హోమం చేయవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క హోమంలో 1100 సార్లు అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇవ్వవలసిందిగా ఉంటుంది. ఇప్పుడు మంత్రం చెప్పబోతున్నాను. మంత్రం ఈ ప్రకారంగా ఉంది. ఓం ఐం క్లీం ఐం వారాహి దేవియై సర్వకార్య సిద్ధి ప్రదాయినే నమః. మంత్రం మరలా చెప్తున్నాను. ఓం ఐం క్లీం ఐం వారాహి దేవియై సర్వకార్య సిద్ధి ప్రదాయనే నమః. 11 రోజుల అనుష్ఠానం తర్వాత ఈ యొక్క మంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు చెప్పబోతున్నాను. మీరు ఏదైనా పని మీద బయటకి వెళ్ళినట్లయితే ఆ యొక్క పని విజయవంతం కావాలని అమ్మవారికి సంకల్పం చెప్పుకొని ఈ యొక్క వారాహీదేవి అమ్మవారి సిద్ధి కార్య మంత్రమును 108 సార్లు ఎర్రచంద్రమాలతో జపించి మీ యొక్క కార్యానికి వెళ్ళినట్లయితే మీ యొక్క కార్యము ఖచ్చితంగా విజయవంతము జరుగుతుంది. ఎవరికైనా ప్రాణప్రతిష్ఠ కలిగిన ఎర్రచంద్రమాల కావాలనుకుంటే మాకు సంప్రదించండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.